కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరైనా ఎత్తలేదు. వేతన జీవులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఎరువులు, ఆహార, వంట గ్యాస్ సబ్సిడీలో 32,000 కోట్ల భారీ కోత విధించారు. వెండి, బంగారంపై సుంకం తగ్గించారు. దీంతో పసిడి ధర దాదాపు 4,000 తగ్గింది. భూములకు ఆధార్ తప్పనిసరి చేశారు. నిత్యావసర ధరల కట్టడిపై నిర్మలమ్మ మౌనం వహించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మరోసారి గుండు సున్నా దక్కింది. బీహార్కు భారీ బడ్జెట్ కేటాయించగా ఆంధ్రాకు అదిరే ప్యాకేజీలను ప్రకటించారు. జాతీయ పార్టీలకు చెరో 8 ఎంపీ సీట్లు ఇచ్చిన బడ్జెట్లో తెలంగాణకు దక్కింది మాత్రం 0. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కు చెరో 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఒక పార్టీ ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి పదవులు తెచ్చుకున్నది. మరో పార్టీ ఢిల్లీకి కప్పం కడుతున్నది. మరి తెలంగాణకు ఒరిగిందేంది? 48 లక్షల కోట్ల బడ్జెట్లో 4 పైసలు రాలే. 85 నిమిషాల నిర్మలమ్మ ప్రసంగంలో ఒక్కసారైనా తెలంగాణ పేరు వినబడలే. ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఆయన అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధిస్తే ఆయన మద్దతుతో కేంద్రంలో నిలబడిన ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్లో తెలంగాణ పదం లేకుండా చేసింది. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, రాష్ట్రం హక్కులు పరిరక్షించాలన్నా, ఢిల్లీ మేడలు వంచి నిధులు తేవాలన్నా, నదుల నీళ్లలో మన వాటా మనకు దక్కాలన్నా, సింగరేణి ప్రైవేటు పరం కావద్దన్నా పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రజలుగా మీరిచ్చే బలమే నా బలం. పైన కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. అది ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం వస్తుంది. బీఆర్ఎస్ ను గెలిపిస్తే తెలంగాణకు కావాల్సిన నిధులు బాధాప్తుగా తెచ్చుకోవచ్చు. ఎంపీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా తిరిగి చెప్పిన మాట ఇది. ఇవాల్టి కేంద్ర బడ్జెట్ ను చూస్తే ఈ మాటలు ఎంత సత్యమో అర్థమవుతున్నది. రెండు 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు బడ్జెట్లో చాలా ప్రాధాన్యం దక్కింది. మిత్రపక్షాలను కాపాడుకోవాలనే బీజేపీ తాపత్రయం బడ్జెట్లో ప్రతిబింబించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసిన కేంద్రం విపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకు మాత్రం మొండిచేయి చూపించింది. తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ నోటి వెంట వినబడలేదు. మొత్తంగా అన్ని వర్గాలు ఎంతో ఆశగా ఎదురుచూసిన బడ్జెట్ ఉసూరుమనిపించింది. దేశాన్ని సాగుతున్న రాష్ట్రాల్లో ముందున్న తెలంగాణ ఇప్పుడు ఢిల్లీలో ఎవరికీ పట్టని ఓ అనాథ అయింది. ఇక్కడి నుంచి ఎన్నికై సభలో కూర్చున్న ఎంపీలు మూగ ప్రేక్షకులయ్యారు. నిర్మలమ్మ పద్ధతిలో నిర్లక్ష్యంపై పంజాబ్ వాళ్లు గొంతెత్తారు. కర్ణాటక వాళ్లు కత్తులు నూరారు. బెంగాల్ వాళ్లు గర్జించారు. కానీ తెలంగాణ గొంతుకలే సభ లోపల బయట పెగలలేదు. ప్రాంతీయ పార్టీలను గెలిపించుకున్న రాష్ట్రాలు కొమ్ములు విసిరి నిధులు మళ్లించుకుంటుంటే మన జాతీయ పార్టీ ప్రతినిధులు అధిష్టానాల ముందు తలవంచుకు తిరుగుతున్నారు. పోలవరంతో దేశానికి ఆంధ్ర ఆహార భద్రత ఇస్తుందని నిర్మలమ్మ చెప్తే మరి దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన అన్నపూర్ణ తెలంగాణ సంగతేమిటని అడిగే దిక్కులేకపోయింది. ఇదేమైనా నిలదీసే ఇంటి పార్టీ లేని లోటు వెక్కిరిస్తుంటే తెలంగాణకు రిక్తహస్త ప్రణాళికను కేంద్రం తన బడ్జెట్ ద్వారా ప్రకటించింది. ఇప్పుడు ఒకటే ప్రశ్న, ఈ జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేమిటి? ఉత్సవ విగ్రహాల వంటి ఆ పార్టీ ప్రతినిధులతో ఒనగూరేదేమిటి?